ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా కూతురికి జరగబోయే పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవని రాకూడదు అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి మాట కూడా తీసుకుంటుంది. అవనిని ఎవరు ఇంటికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయకూడదు అని చెప్పి. కానీ ఊహించని ఒక సంఘటన జరగటంతో నా కూతురు పెళ్ళంటూ జరిగితే అది నా పెద్ద కొడలు అవని చేతుల మీదుగానే జరగాలి. అవని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తేనే ఆ పెళ్ళి అనేది పూర్తి సంపూర్ణమవుతుంది అని చెప్పేసి పార్వతి అయితే అంటుంది. ఒక్కసారిగా పార్వతిలో ఇంత మార్పు రావడానికి గల కారణం ఏంటి తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టెంపుల్కి వెళ్ళి నా కూతురికి వారం రోజుల్లో పెళ్ళి, రేపే నిశ్చితార్థం చేసుకుంటున్నాం కాబట్టి ఆటంకాలు లేకోకుండా ఎవరు కనుదృష్టి పడుకోకుండా మంచిగా పెళ్లి జరగాలని పూజ చేయించుకుంటారు రాజేంద్ర ప్రసాద్, పార్వతి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కలిసి. ఇదేంటిది, ప్రణతి పెళ్ళా, ఇంత త్వరగా ప్రణతికి పెళ్ళా, అయినా ఇంట్లో వాళ్ళు ఎవరూ నాకు ఒక్కరికి కూడా చెప్పలేదు, కనీసం ఈయన కూడా చెప్పలేదు అని చెప్పేసి అవని అక్కడ వాళ్ళ అత్తయ్య మాటకు ఒకసారి తనకు అనుమానిస్తుందని అవమానిస్తుందని చెప్పేసి గుడిలో నుంచి బయటకైతే వచ్చేస్తుంది. అవని నా మాట విని అవని ఆగు అవని అని చెప్పేసి అక్షయ్ ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఉండగా అవని మాత్రం అక్షయ్ మాటల్ని పట్టించుకోకుండా ప్రదక్షిణాలు చేసుకుంటూనే ఉంటుంది. ఇలా అక్షయ్ అవని ఎప్పటికైనా ఇటు వస్తుంది కదా దేవుడి దగ్గరికి, ప్రదక్షిణాలు కంప్లీట్ అయిపోయిన తర్వాతేనా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల అవని రాగానే మాట్లాడదాం అనుకుంటూ ఉండగా, అక్షయ్ ఏంటి నీకు ఆ పని అక్కడ? నీ తల్లి ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళను ఏంటి దేవతగా కొలుద్దాం అనుకుంటున్నావా? వాళ్ళు పైకి మాత్రమే అలా కనిపిస్తారు, కానీ లోపల రాక్షసత్వం ఇంకొకటి ఉంటుంది. పదముంది ఇక్కడి నుంచి అని చెప్పేసి కొడుకు కోడలతో మాట్లాడుతుంటుంటే మాట్లాడనివ్వకోకుండా పార్వతి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇలా అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత వదిన ఎక్కడుంది, వదినతో మాట్లాడదాం అనుకున్నానే అని చెప్పేసి ప్రణతి వదిన చూసుకుంటూ లేకపోవడంతో ఇక కారు అయితే ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లోపల చిటికలు వేసి పల్లవి, ఏంటి గుడికి ఎందుకు వచ్చానా అనిపిస్తుందా? అత్తయ్య గారు గుడని ఆగిపోయారు, లేకపోతే నిన్ను మొన్న చెంప పగలకొట్టి మెడ పట్టుకుని ఇంటి నుంచి బయటకు గెంటేశారే, ఇక్కడ కూడా నీకు అదే పరిస్థితి ఏర్పడేది. ఏదో అనుకున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత నా మంచితనం ఏంటో తెలుస్తుంది, నేను మళ్ళీ తిరిగి ఆ ఇంటికి అడుగు పెడతాను అని చెప్పేసి నువ్వు జీవితంలో మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టలేవు. అర్థమైందా? నేను ఇచ్చే దెబ్బ నీకు ఎప్పటికీ కూడా ఇక నువ్వు తేలుకోలేని దెబ్బ ఇది అని చెప్పేసి పల్లవి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అవని పల్లవి చెంప పగలకొట్టి, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవటానికి ఇక్కడ ఎవరూ లేరు, నువ్వేంటి నాకు అడ్డుపడేది? నా ఇంటికి నేను ఎప్పుడు కావాల్సి వస్తే వస్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకో, నిజం అనేది ఏ రోజో ఒకరోజు తెలుస్తుంది, అప్పుడు వాళ్ళకు మర్యాద లభిస్తుంది. ఇప్పుడేమో నువ్వు నేను అంగరంగ వైభోగంగా బతికేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఏదో ఒకరోజు నీ తప్పులన్నీ బయటపడతాయి. అప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా నిన్ను చీకొట్టడం మొదలు పెడతారు, గుర్తు పెట్టుకో అని చెప్పేసి అవని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చేసేసి ఇక ఎంగేజ్మెంట్ కూడా ఇంట్లోనే పెట్టుకోవాలనుకుంటారు కదా పెళ్లి చూపులతో పాటు. ఇక అవని వల్ల అత్తయ్య పార్వతి అయితే ఇక ఎవరికి కూడా ముందే చెప్తున్నాను, అవని ఇంటికి రాకుండా ఉండాలి, నాకు ప్రామిస్ చేయండి అని చెప్పేసి, మీరెవరు ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి అని చెప్పేసి ప్రామిస్ తీసుకుంటుంది. రాజేంద్ర ప్రసాద్ ఏమో వాళ్ళకి పద్ధతులంటే పట్టింపులంటే ఎక్కువ, పార్వతి నువ్వేమో అవనిని వద్దు అంటున్నావు, ఇది చూస్తే మంచి సంబంధం అని అంటూ ఉంటే నేను ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ లోపల పెళ్లి కొడుకు వాళ్ళు రానే వస్తారు. రావటంతో రండి లోపలికి రండి అని ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తారు. ఈ లోపల రాజేంద్ర ప్రసాద్, నమస్కారం అండి, తిను నా భార్య పార్వతి, మీకు తెలిసే ఉంటుంది, మా పెద్ద అబ్బాయి అక్షయ్, రెండో అబ్బాయి శ్రీకర్, మూడో అబ్బాయి కమల్, ఈ బుడ్డది మా మనవరాలు, వాళ్ళు మా కోడళ్ళు అని చెప్పేసి పరిచయం చేస్తూ ఉంటారు. అందరినీ బాగానే పరిచయం చేశారు, మరి ఇంతకీ మీ పెద్ద అబ్బాయి అక్షయ్ వాళ్ళ భార్య ఎక్కడా అని చెప్పేసి పెళ్లి కొడుకు వాళ్ళు అడగటంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. అంటే అది అని చెప్పేసి ఏం చెప్పాలో అర్థం కాక ఉన్న సమయంలో ఒక్కసారిగా మన అవని అయితే ఎంట్రీ అయితే ఇస్తుంది. అవనిని చూసి అక్షయ్, వచ్చేసావా అవని, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, రా రా అని చెప్పేసి అవనిని అయితే తీసుకొని వస్తూ ఉంటారు. ఇక వెంటనే అవని ఇంటికి రావటంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. తిని మా పెద్ద కొడలు అవని అని చెప్పేసి అనగానే, అవునా,
చాలా సింపుల్గా ఉంది. రాజేంద్ర ప్రసాద్ పెద్ద కొడలు అంటే నమ్మలేరు, చాలా సింప్లిసిటీతో ఉంది అని చెప్పేసి అనగానే, నమస్కారం అండి, నాకు ఇలా ఉండటమే చాలా ఇష్టం. ముందు మీరు కూర్చోండి, కాఫీలు ఇచ్చారా? కాఫీలు తీసుకొని వస్తాను అని చెప్పేసి అందరికీ కూడా, ప్రణతి ఇలా వచ్చి అందరికీ కాఫీలు ఇవ్వమ్మా అని చెప్పేసి ఎవరు ఏ పని చెప్పకపోయినా తానే పని మొత్తాన్ని కల్పించుకొని పని చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకుంటారు కదా, ఎంగేజ్మెంట్ పెట్టుకున్న తర్వాత పంతులు గారు మరో 6 రోజుల్లో ముహూర్తం ఉంది అని అనేసరికి, సరే అయితే 7వ రోజు లండన్కి ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది. అయితే ఇక ఇది ఇలా ఉండగా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అందరం నోరు తీపి చేసుకోవటం మా ఆనవాయితీ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఈ లోపల స్వీట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఇలా బయట కొన్ని తీసుకొచ్చిన స్వీట్ బాక్స్ కాదు, మన చేత్తో మన ఇంట్లో చేసుకున్న స్వీట్స్ తినటమే మాకు అలవాటు అని అనగానే, ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేసి వస్తాను అని చెప్పేసి అవని కిచెన్లోకి వెళ్ళి మంచిగా స్వీట్ తయారు చేసి వాళ్ళందరికీ ఇవ్వటంతో, అమ్మ నీ చేతి వంట చాలా అద్భుతంగా ఉంది, అలానే మా కాబోయే కోడలికి కూడా 2-3 వంటలు నేర్పిస్తే మాకు కూడా నీ అంత రుచిగా వండి పెడుతుంది అని చెప్పేసేసి అందరూ కూడా అవనిని పొగుడుతూ ఉంటే, పక్కన ఉన్న శ్రీయాకి అలానే ఇక మన పల్లవికి కోపంతో రగిలిపోతూ ఉంటారు. సరే అయితే ఇక పెళ్లి పనులు స్టార్ట్ చేసుకోవాలి, అంతా కూడా తక్కువ టైమే ఉంది అని చెప్పేసేసి ఇక మేము బయలుదేరుతాం అని చెప్పేసి అనగానే, మంచిదండి అని చెప్పేసి అందరూ కూడా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోగానే ఒక్కసారిగా, ఏయ్ నిన్నెవరు రమ్మన్నారు, అసలు నిన్ను ఎవరు ఈ పనులన్నీ చేయమంటున్నారు అని అంటూ ఉంటే, ఒకరు నాకు చెప్పేదేంటత్తయ్య, నా ఆడబడుచుకి పెళ్లి జరుగుతుంది, ఎంగేజ్మెంట్ జరుగుతుంది, నాకు వచ్చే హక్కు ఉంది అని చెప్పేసి అనగానే, నేను నిన్ను కోడలుగా అంగీకరించటం లేదు, అలాంటప్పుడు నువ్వెందుకు వచ్చావు ఈ ఇంటికి అని చెప్పేసి అంటూ ఉంటే, ఈ లోపల అవని తన మెడలో ఉన్న తాళిబొట్టుని చూపిస్తుంది. ఇది నా మెడలో ఉన్నంతకాలం నాకు ఈ ఇంటి మీద పూర్తి హక్కు ఉంటుంది అత్తయ్య. మీరు నన్ను కాదు అనుకోవచ్చు, నా వాళ్ళు అనుకోకపోవచ్చు, కానీ మీరు నన్ను ఇంటి నుంచి గెంటేసినా ఎప్పుడు నా అత్తయ్య కుటుంబం క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. ఈరోజు మీరు నా మీద కోపంతో ఇంటికి రానివ్వకపోవచ్చు, కానీ రేపొద్దున్న ప్రణతికి పెళ్ళైన తర్వాత మీ పెద్ద వదిననే మీ అమ్మ గెంటేసింది అని ప్రణతికి అత్తవారింట్లో మచ్చ రాకూడదు. మీరు తీసుకున్న నిర్ణయంతో ప్రణతి తన అత్తయ్య వాళ్ళ ఇంట్లో కన్నీరు పెట్టుకొని ఉండకూడదు. కాబట్టి ప్రణతి అత్తయ్య జీవితంలో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రణతి తన పుట్టింటి వాళ్ళ వైపు నుంచి ఏమి వేలెత్తి చూపించుకోకుండా ఉండటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అనగానే, శభాషమ్మ అవని, చాలా మంచి పని చేసావు, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ పెద్ద కొడలు అనిపించావు, శభాషమ్మ అవని, ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అని చెప్పేసి అనగానే, సరే మావయ్య గారు వెళ్ళొస్తాను అని అంటూ ఉంటే, అమ్మా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతానంటావేంటమ్మా, నువ్వు వెళ్ళిపోతే నాకు ఇష్టం లేదు, నాకపోతే నన్ను కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళిపో అమ్మా అని చెప్పేసి ఆరాధ్య వాళ్ళ అమ్మతో వెంట పడుతూ ఉంటే, ఇక ఆరాధ్యని ఎత్తుకొని కాసేపు ముద్దులాడి, నేను మళ్ళీ కూడా వస్తాను కదమ్మా, ఇప్పుడు ఎలా వచ్చాను అలానే మళ్ళీ నేను చూడటానికి తప్పకుండా వస్తాను సరేనా అని చెప్పేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, ఏమ్మా అవని వాళ్ళు నీకు పిలవలేదు, అయినప్పటికీ కూడా వెళ్ళావు, అక్కడ ఏదైనా అని అంటూ ఉంటే, లేదు పిన్ని గారు అంతా బాగానే జరిగింది, కాకపోతే రేపటి నుంచి ఎక్స్ట్రా టైం వర్క్ చేయాలి, ఎందుకంటే వారం రోజుల్లో పెళ్ళి కదా, మంచిగా శాలరీ సంపాదించి ప్రణతికి ఏదైనా మంచి గిఫ్ట్ నా చేతుల మీదుగా ఇవ్వాలి అని చెప్పేసి ఉదయాన్నే వాళ్ళ సార్తో మాట్లాడి, ఇంకా ఎక్కడైనా డెకరేషన్లకి త్వరగా కావాల్సి వస్తే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి నేను వెళ్తాను సార్ అని చెప్పేసి మన అవని అయితే మాట తీసుకుంటుంది. ఇక వాళ్ళు కూడా అలానే మంచి వర్క్ అయితే ఇస్తాము అని చెప్పేసి అంటారు. మరోపక్క అక్కడ ప్రణతి తన లవర్ ప్రశాంత్కి అయితే కాల్ చేస్తుంది. హలో ప్రశాంత్, ఎంగేజ్మెంట్ జరుగుతుందో జరగదో అని చెప్పేసి భయపడ్డాను, చివరాఖరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది, కానీ నువ్వేం మాట్లాడటం లేదేంటి, పెళ్ళి కాదు కదా అంటున్నావు, ముందేమో పెళ్లి చూపులే కదా అన్నావు, తర్వాత ఎంగేజ్మెంటే కదా అన్నావు, ఇప్పుడు చివరాఖరికి జరగవలసిన పెళ్లి ముహూర్తం కూడా వచ్చేస్తుంది, నువ్వు అలా మౌనంగా ఉంటున్నావు, నన్ను పెళ్లి చేసుకోవటానికి నువ్వు ముందుకు అడుగు వేయటం లేదు, ఇంతకీ నువ్వు మీ పేరెంట్స్తో మన ప్రేమ సంగతి చెప్పావా లేదా, చెప్పు ప్రశాంత్ అని అంటూ ఉంటే, అబ్బా ప్రణతి ఏంటి ఇప్పుడు పెళ్లి ముహూర్తం పెళ్లి చూపులు ఇవంతా గోల గోల, నీకు అంతగా కావాల్సి వస్తే ఆ పెళ్లి చేసేసుకో అని అంటూ ఉంటే, అదేంటి
మనిద్దరం కదా ఎన్నో కలలు కన్నాం, మనిద్దరం కదా ఒకరిని ఒకరు ప్రేమించుకున్నాం, మనిద్దరికి కదా జరగవలసింది పెళ్ళి అని చెప్పేసి అనగానే ఇక ఈ పెద్దవాళ్ళతో మాటలు, ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు ప్రణతి, సైలెంట్గా ఎలాగో నీకు పెళ్ళి కాబట్టి నన్ను మర్చిపో, నేను కూడా నిన్ను మర్చిపోతాను అని చెప్పేసేసి పెళ్ళి అంటే చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకో, నన్ను చేసుకోవద్దు, నిన్ను నీ గురించి ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్పడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, నిన్ను ఎక్కడికో తీసుకొని వెళ్ళి ఇక నేను పెళ్లి చేసుకోవడం, నలుగురిలోనూ కూడా దొంగ పెళ్లి చేసుకొని ఎక్కడెక్కడో ఉండటం, కష్టాలు పడటం ఇవన్నీ నాకు అనవసరం, అందుకోసమే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు అని చెప్పేసి ప్రశాంత్ అయితే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఇండైరెక్ట్గా నిన్ను కేవలం వాడుకున్నాను, పెళ్ళి నిన్ను చేసుకోను అని ప్రశాంత్ చెప్పడంతో ప్రణతి బోరుబోరున రూమ్లో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక్కడ చూస్తేనేమో నాకు ఇష్టం లేని పెళ్ళి, ఇక్కడ చూస్తే నేను ఇష్టపడిన వాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి వెనకబడుతున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ప్రశాంత్ చేతిలో మోసపోయాను అని చెప్పేసి ప్రణతి ఒకటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది. మరోపక్క డెకరేషన్లన్నీ కూడా చేసుకుంటూ ఇక హడావుడిగా బిజీగా తిరుగుతూ ఉంటుంది అవని. అలా బిజీగా తిరుగుతూ ఉన్న అవనికి దయాకర్ ఇక చక్రధర్ కార్ అయితే ఆగుతుంది. ఇదేంటిది, పల్లవి వాళ్ళ నాన్న కారు ఇక్కడ ఆగింది అంటే ఇప్పుడు పల్లవి కూడా ఇక్కడికి వస్తుందా వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి అని అనుకుంటూ ఉండగా ఈ లోపల మన ప్రణతికి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు కదా ధనుంజయ్, అతనైతే వస్తాడు. ఒక్కసారిగా అతన్ని చూసి ఇదేంటిది, ప్రణతిని పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు ఈయనతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అవని అక్కడ వింటూ ఉంటుంది. అంకుల్, ఒక తప్పు చేసినందుకు ఆ తప్పుని కవర్ చేసుకోవటానికి ఇన్ని తప్పులు చేయాలా, నాకు చాలా భయంగా ఉంది అంకుల్ అని అంటూ ఉంటే భయం ఎందుకు అబ్బాయి, నువ్వు వారం రోజుల్లో హ్యాపీగా వెళ్ళిపోతావు కదా, ఇక నువ్వు అక్కడ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అన్నది ఎవరికీ తెలియదు, నువ్వు జాగ్రత్తగా ఉండవలసింది ఈ వారం రోజులే అని అంటూ ఉంటే కానీ అక్కడ ఈ పాటికి నాకు పెళ్ళైపోయింది, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉంది అన్న విషయం మా నాన్నకు చెప్దాము అనుకున్నాను, ఫారెన్లోనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిస్తే డాడీ ఏమాత్రం బాధపడతాడని చెప్పేసి ఆలోచించాను. ఈ లోపలేమో మా డాడీ ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూతురు సంబంధం అంటే మామూలు విషయం కాదు అని చెప్పేసి ఈ సంబంధాన్ని ఓకే చేశాడు. మీరేమో నిజం చెప్పేస్తామనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికైనా నిజం చెప్పేస్తాను అంకుల్ అని అంటూ ఉంటే వద్దు చెప్పొద్దు, ఎందుకు చెప్పమంటున్నాను చెప్పనా, లండన్లో కూడా నువ్వు ఫ్యామిలీతో సెటిల్ అవ్వాలంటే ఇండియాలో బిజినెస్ మ్యాన్ అయిన రాజేంద్ర ప్రసాద్కి నువ్వు అల్లుడు అవ్వాలి, ఇక్కడ వాళ్ళకి అల్లుడు నువ్వు, ఇక్కడ బిజినెస్లు, ఇక్కడ లాభాలు, పెట్టుబడులు, నీ కట్నం, నీకు ఇవ్వబోతున్న ప్రాపర్టీ వీటన్నిటితోనూ కూడా లండన్లో నువ్వు నీ మొదటి భార్యతో సెటిల్ అవ్వచ్చు, కాబట్టి ఇదంతా కూడా వర్కౌట్ అవుతుంది, అక్కడ హ్యాపీగా నువ్వు సెటిల్ అవ్వాలంటే ఇక్కడ బిజినెస్ మ్యాన్ నీకు ఊరికే ఆస్తులు ఇచ్చేస్తాడా, తన కూతుర్ని పెళ్లి చేసుకుంటేనే కదా ఇస్తాడు అని అనగానే మరి ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొని లండన్కి తీసుకొని వెళ్ళాలి కదా, అప్పుడు పరిస్థితి ఏంటి అంకుల్ అని అంటూ ఉంటే ఏంటా, ఈ అమ్మాయిని ఒక ఇంట్లో పెడతావు, ఎవరికి తెలియకోకుండా మెయింటైన్ చేస్తావు, ఆఫీస్ వర్క్స్ అని బిజినెస్లని చూసుకుంటానని బయటకు వెళ్తున్నానంటావు, తెలిసిన రోజు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్పేసేసి అనగానే సరే అయితే మీరు ఇంతలా నా లైఫ్ సెటిల్ అయిద్దని చెప్పారు కాబట్టి ఈ రకంగానే పెళ్ళైన తర్వాత అక్కడ నేను సెటిల్ అవ్వాలి అంటే ఇదే బెస్ట్ ఆఫర్ అని చెప్పేసేసి ఇక ఆ పెళ్లి కొడుకు అయితే మన చక్రధర్తో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మన అవని వినేస్తుంది. వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అవని ఈ అబ్బాయికి పెళ్ళి అయిపోయి భార్య కడుపుతో ఉందా, ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడా అని చెప్పేసేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పేసేసి పల్లవి అవని ఎంతగానో కోపంతో రగిలిపోతూ వెళ్తూ ఉంటుంది వీళ్ళ మాటలు విన్న తర్వాత. అదే సమయంలో ఒక మొత్తం అదంతా కూడా కొంచెం కొండ ప్రాంతంలా ఉంటూ ఉంటుంది సిటీ అవుట్కట్స్లో. ఒక్కసారిగా అక్కడ ప్రణతి కనిపిస్తుంది. ప్రణతి పైనుంచి కింద పడిపోయి సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి ఇక భయంతో కన్నీళ్లు పెట్టుకుంటూ దూకేబోతూ ఉండగా అవని ఒక్కసారిగా పక్కకి లాగి ప్రణతి ప్రాణాన్ని కాపాడుతుంది. వదినా, ఎందుకు వదినా నా ప్రాణాన్ని కాపాడావు నువ్వు అని అంటూ ఉంటే ఏంటి వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి ప్రణతి, అసలు ఏమైందమ్మా, అంత కష్టం నీకేమొచ్చింది అని అనగానే ప్రేమించిన వాడు నన్ను పెళ్లి చేసుకోను అని వదిలేస్తున్నాడు, ఇప్పుడు నేను నెల తప్పాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. కానీ వాడు నాకంటూ నీకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు,
మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకో అని చెప్పేసి అంటున్నాడు. ప్రశాంత్ చేతిలో నేను మోసపోయాను. ఇప్పుడు అమ్మకి నాన్నకి పెళ్ళి ఇష్టం లేదని చెప్పలేను. అందుకోసమే ఈ చావు నిర్ణయాన్ని తీసుకున్నాను వదినా అని చెప్పేసి ప్రణతి నిజం చెప్తుంది. ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు ప్రణతి. నువ్వు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రణతికి ఇక నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోనని చెప్పేసి నాకు ప్రామిస్ చేయని చెప్పేసి అవని ప్రామిస్ తీసుకొని ఈ పెళ్ళిని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఇక వెంటనే మొత్తానికి అయితే ఈ రకంగా చెప్తుంది. ధైర్యం చెప్పి ఇంటికైతే పంపిస్తుంది. అయితే పెళ్ళి వారం రోజులు అనుకుంటారు కదా, కానీ 3 రోజుల్లోనే పెళ్లి చేసుకోవాలి. అబ్బాయికి లండన్లో ఇది ఇంపార్టెంట్ వర్క్ పడిందంట, కాబట్టి 3 రోజుల్లోనే పెళ్ళి అని ముహూర్తాన్ని మరింతగా కుదించేసేసి దగ్గరలోనే పెళ్ళి అయితే పెట్టుకుంటారు. దగ్గరలో పెళ్లి పెట్టుకున్న తర్వాత ఇక అవని వారం రోజులు ఉంది కదా అనుకుంటూ ఉంటుంది కదా, 3 రోజుల్లోనే పెళ్ళి. ఇక పెళ్ళి సాయంత్రం అవని ఇక ఆ పెళ్ళిని ఆపాలని చెప్పేసి వెళ్తూ ఉండగా ఈ చక్రధర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తానికి అవనిని అయితే కిడ్నాప్ చేసేస్తారు. నిజం తెలిసిపోయింది, పెళ్ళి ఆపడానికి వస్తుంది అని చెప్పేసేసి. అయితే ఇక అవని చాలాసేపు ఫైట్ చేసి చివరి ముహూర్తం సమయానికి అవని వదిన వస్తుందనుకుంటూ ఇక మెడ ఉంచి తాళి కట్టించేసుకుంటూ ఉండగా ప్రణతి అక్కడికైతే వస్తుంది. ప్రణతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అవని చివరి క్షణంలో రౌడీల నుంచి తప్పించుకొని ఆగండి, ఈ పెళ్లి జరగటానికి వీలు లేదు అని చెప్పేసి అనటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శుభమా అని పెళ్లి జరుగుతుంటుంటే జరగటానికి వీలు లేదంటున్నావేంటి అని అనగానే, ఎందుకంటే అతను పెళ్లి కొడుకు కాదు, ఒక బిడ్డకి తండ్రి కాబట్టి అని చెప్పేసి అవని నిజాలైతే చెప్తుంది. ఒక్కసారిగా అతను పెళ్లి చేసుకుంటున్నాడు, కానీ ఫారెన్లో ఒక అమ్మాయికి పెళ్ళైపోయింది. ఆ అమ్మాయి కడుపుతో ఉంది. త్వరలో ఇతను తండ్రి కూడా కాబోతున్నాడు. మన ప్రణతి జీవితం నాశనం చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి చెప్పంగానే, ఏరా మా అబ్బాయి మీద నిందలు వేస్తావా అమ్మా? ఏదో నువ్వు మంచిగా ఉన్నావు, వంటలు చేస్తున్నావు అని పొగిడితే మా వాడి మీద ఇంత నింద వేస్తావా అని అనగానే, నిజం తెలియకోకుండా ఇక్కడ ఎవరూ నిందలు వేయటం లేదు, సాక్ష్యాలతోనే వేస్తున్నాను. మీ అబ్బాయి పెళ్లి ఫోటోలు చూడండి, మీకు కూడా తెలియకోకుండా మీకు చెప్తే ఏమంటారా అని చెప్పేసి అక్కడే రహస్యంగా పెళ్లి చేసుకున్న ఫొటోస్ చూడండి అని చెప్పేసి అవని ఫోటోల్ని అయితే చూపిస్తుంది. ఒక్కసారిగా ఏరా మమ్మల్ని ఇంత నమ్మక ద్రోహం చేస్తావా నువ్వు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అయితే తిట్టి కొట్టి పంపించేసి మమ్మల్ని క్షమించండి రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెంటనే వదినా అని చెప్పేసి ప్రణతి అవనిని హాక్ చేసుకుంటుంది. ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్, నువ్వు రావటం ఒక క్షణం ఆలస్యమైతే నా కూతురు జీవితం నాశనం అయిపోయేది. ఈరోజు ప్రణతి జీవితం మంచిగా ఉందంటే దానికి కారణం నువ్వే అమ్మా అవని అని చెప్పేసి అనగానే అప్పుడు పక్కనుండమన పార్వతి, అమ్మా అవని, నా కూతురు పెళ్లికి నువ్వు రాకూడదు, నీ చేతులతో అక్షింతలు వేయకూడదు అని చెప్పేసి గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా కూతురికి జరగబోయే పెళ్లి పెద్దవు నువ్వే. దానికి పెళ్లి జరిగిన రోజు నీ చేతుల మీదుగానే పెళ్లి జరగాలి. అంతేకాదు ఇక నువ్వు అక్షింతలు వేస్తేనే దాని పెళ్లి సంపూర్ణం కూడా అవుతుంది అని చెప్పేసి ఇక మొత్తానికి అయితే ఈ రకంగా నిర్ణయం తీసుకొని పార్వతి అయితే అవని చేతుల మీదుగానే తన కూతురు పెళ్లి జరగాలి అనుకుంటుంది. పార్వతి అయినా తను చిన్న పిల్లే కదా అత్తయ్య గారు, ఎగ్జామ్స్ అయింది ఇప్పుడే, కొంచెం టైం పడుతుంది, తనకి మెల్లగా పెళ్లి చేద్దాం, మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది. అయితే ఇంతకీ అక్షయ్ అంటూ ఉంటాడు, అవని ఇంతమందికి తెలియలేదు, ఈ నిజం నీకెలా తెలిసింది అని అనగానే, ఈ నిజం తెలియటానికి మన ఇంట్లో వాళ్ళే కారణం అక్షయ్ గారు అని చెప్పేసి అవని అయితే చక్రధర్ పెళ్లి కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు వీడియో అయితే తీస్తుంది. పల్లవి తండ్రి మోసాలు కుట్రలు అన్నీ తెలిసేటట్టుగా వీడియో తీసి అందరికీ చూపిస్తుంటుంటే మళ్ళీ నా కూతురు జీవితానికి అన్యాయం చేయటానికి ఇక చక్రధర్ సహాయం చేశాడా అని ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయి అందరూ కూడా పల్లవి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఇదంతా కూడా పల్లవినే చేయించి ఉంటుంది అని చెప్పేసి చక్రధర్ మన ఇంటి ఆడపిల్ల జీవితం నాశనం అయిపోవాలని కోరుకోవడం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ పల్లవి పరిస్థితి ఏం కాబోతుంది, ఏం జరుగుతుంది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.